అంటే ఆ కంటెంట్ ఏదో వాళ్ళకి కన్వే అవ్వట్లేదు అనేది అర్థమవుతుంది మరి. నవీన్. డైరెక్టర్ కమల్ గారు. సార్ హలో సార్. ఎవరైనా ఇప్పుడు 'పూరి' గారి దగ్గర పనిచేశారు అంటే వాళ్ళంతా కొత్త న్యూ ఏజ్ జనరేషన్ అనుకోని కొత్త హీరోలు బాగా ట్రెండీగా చేయాలనుకుంటారు. మీరెందుకు 'వడ్డే నవీన్' గారితో సినిమా చేయాలనుకున్నారు? సార్ ఇట్స్ ఎ ఛాలెంజ్ సార్ నాకు. బేసిక్‌గా ఇట్స్ అన్ ఆపర్చునిటీ. సో, వాళ్ళతో చేయాలి, వీళ్ళతో చేయాలని ఒక మేకర్‌కి ఎప్పుడైనా సార్ ఆపర్చునిటీ ఈజ్ ఇంపార్టెంట్. సో, నాకు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకోవాలి. సో, అలాగే ఏ డైరెక్టర్ అయినా, ఏ రైటర్ అయినా ఆలోచిస్తాడు. ఫస్ట్ టైమ్ ఎప్పుడైతే నాకు 'వడ్డే నవీన్' గారు కథ కోసం చూస్తున్నారు అనగానే ఐ వాస్ లైక్ ఓకే. నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. నేనిప్పుడు ఎలాగైనా మంచి కథ రాయాలి అనుకుని నేను సార్‌ని ఫస్ట్ ఎందుకంటే సార్ అంటూ చాలా గ్యాప్ వచ్చింది. ఎలా ఉన్నారు ఏంటని చెప్పి గూగుల్ ఓపెన్ చేయడము, సార్ ఒక ఫోటో చూడడము, హి స్మైలింగ్ ఫేస్. సార్ అప్పుడే ఒక కాప్ స్టోరీ లాంటివి చూస్తున్నారు, థ్రిల్లర్స్ చూస్తున్నారు అని ఎప్పుడైతే తెలిసిందో, అక్కడ స్టార్ట్ అయిందండి కథ బేసిక్‌గా నాకు. సో, ఆయన నవ్వుతో స్టార్ట్ అయింది కథ. నేను అక్కడ ఇంకేమీ చూసుకోలేదు. ఆయన కథ కోసం చూస్తున్నారు, నాకు ఆపర్చునిటీ కావాలి, ఆయనకు ఒప్పించాలి అనేది నా మోటో. దాంతోనే వచ్చాను సార్. ఇంకేం ఆలోచించలేదు నేను. నవీన్ గారు. నవీన్. నవీన్ గారు. ఎనీవే అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఆల్ ది బెస్ట్. యాహ్! కమ్ థాంక్ యూ బ్యాక్. అండి. థాంక్ యూ.